హాయ్ అండి. ఈరోజు ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇక్కడ నేను కిలో చికెన్కి చూపిస్తున్నానండి. తప్పకుండా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 ఇలాచి, 3 లవంగాలు, చిన్న స్టార్ పువ్వు, చిన్న దాల్చిన చెక్క, జాజికాయ చిన్న ముక్క వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. 10 మిరియాలు, ఒక బిర్యానీ ఆకు తుంచి వేసుకొని మసాలాలు మాడిపోకుండా నిదానంగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 5 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడ కిలో చికెన్కి 1/2 కిలో ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇది ఆంధ్ర స్టైల్లో కాబట్టి ఇక్కడ 1/2 కిలో ఉల్లిపాయలు వేసుకున్నానండి. తెలంగాణలో అయితే కిలో చికెన్కి 2 ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుందండి. వాళ్ళు ఉల్లిపాయలు అనేది ఎక్కువ వేసుకోరండి, కానీ ఆంధ్రాలో తప్పకుండా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటారండి. కిలో చికెన్కి 1/2 కిలో ఉల్లిపాయలు వేసుకుంటారండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకున్న తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది వేగుతూ ఉన్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇక్కడ ఆంధ్రాలో కారంలో అన్ని మసాలాలు వేసేసి కారం పట్టిస్తారండి. కూర కారం అంటారు దాన్ని. మా ఇంట్లో ఎప్పుడు అదే ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 2 పెద్ద స్పూన్లు కారం వేసుకొని ఇక్కడ రాళ్ళు ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలండి. మీరు సాల్ట్ వేసుకునేలా ఉంటే 1 స్పూన్ వేసుకోండి. వేగిన తర్వాత కట్ చేసుకున్న 2 పెద్ద టమాటా వేసుకోవాలండి. ఇవి మొత్తం మ్యాష్ అయ్యేంత వరకు నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగిన తర్వాత ఇందులో మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. ఇలా జాలి గిన్నెలో వేసుకోవడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా పోతుందండి. అప్పుడు కర్రీ అనేది నీచు వాసన లేకుండా ఉంటుంది. మీరు తప్పకుండా ఈసారి ట్రై చేసినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుందండి. ఇక్కడ నేను కిలో చికెన్ చేస్తున్నానండి. కిలోలు ఎందుకు చేస్తున్నానని మీకు డౌట్ రావచ్చండి. మీకు చెప్తూనే ఉన్నాను, నేను ఊర్లో ఉన్నాను అంటే అక్క, అన్నయ్య వాళ్ళు, అమ్మ నాన్న, అక్క వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఒక 10 మంది ఉంటామండి. అందుకే ఏది చేసినా ఎక్కువ మొత్తంలో చేయవలసి వస్తుంది. అందరం కలిసే ఉంటాము. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేగిన తర్వాత ఒక చిన్న వెల్లుల్లి రేకలు తీసుకుని వేసుకున్నానండి. చూస్తున్నారు కదా. ఇలా ఉడికిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఆల్మోస్ట్ చికెన్ అనేది 70% ఉడికిపోయిందండి. ఇది గ్రేవీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర చికెన్ కర్రీ రెడీ అండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ఇలా ఉడికిన తర్వాత కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.